రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాకిర్ కార్పొరేషన్ పరిధిలో రెచ్చిపోతున్నారు దొంగలు. హైదర్ షా కోట్ ప్రధాన రహదారికి దగ్గరలోని విజయ రెసిడెన్సీలోని ఓ ఇంట్లోకి ఓ దొంగ బిల్డింగ్ పై నుంచి లోపలికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టాడు. మహిళ డోర్ తీయగా మెడలోని గొలుసును లాగేందుకు ప్రయత్నించాడు. మహిళ తలను గోడకు బాది 4 తులాల బంగారు గొలుసుతో పారిపోయాడు. నిన్న శాంతినగర్ కాలనీలో వరుసగా 4 ఇండ్లలో దొంగతనం జరిగి 24 గంటలు కాకముందే ఈ సంఘటన కలకలం సృష్టిస్తోంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మా మమ్మీని ఎవరో దొంగ వచ్చి కొట్టి మెడలో ఉన్న పుస్తకాలు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇది అరౌండ్ 3:15 టైంలో జరిగింది. యాక్చువల్లీ మా మమ్మీ ఇంటికి వచ్చి పడుకుంది. నార్మల్గా పడుకున్న తర్వాత దొంగ వచ్చి చూసిండు మెట్ల దగ్గర అండ్ ఇంట్లో చెక్ చేసిన తర్వాత 3 టైమ్స్ బెల్ కొడితే పడుకుంది కాబట్టి ఓపెన్ చేయలే. 4th టైం ఓపెన్ చేసే లోపల డైరెక్ట్ అసలు ఏం చెప్పకుండా తోసుకుంటూ లోపలికి వెళ్ళిపోయి కింద పడేసి కొట్టి ఫస్ట్ లాగితే రాకపోతే మళ్ళీ కొట్టి ఒక 2 సార్లు కొట్టిన తర్వాత కింద పడేసి మళ్ళీ పైనుంచి పుస్తకాలు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇటు స్టెప్స్ మీద నుంచి వెళ్ళి కింద సెల్లార్ నుంచి వెళ్ళకుండా అవతల బిల్డింగ్కి దుంకేసి ఎవరికి దొరకకుండా అక్కడ నుంచి వెళ్ళి పారిపోయాడు. ఇంట్లో ఎవరు లేకుంటే మమ్మీ